హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గణేష్ జిడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఈ మన జనవరిలో రిలీజ్ అయిన షెడ్యూల్ 1 యొక్క నోటిఫికేషన్కి ఫోర్త్ లిస్ట్ దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే సంథింగ్ రీజన్ వల్ల. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఈ ఫోర్త్ లిస్ట్ అనేది ప్రజెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో ఒక కట్ ఆఫ్ ఎంత ఉంది, సో దాని గురించి వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఇంకా మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. సో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్ ప్రజెంట్ ఇప్పుడు మాత్రమే మనకు ఫోర్త్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఫోర్త్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, సో ఇంకా ఫిఫ్త్ లిస్ట్, సిక్స్త్ లిస్ట్ అనేది వస్తుందా దాని గురించి నేను చెప్తాను. సో మ్యాక్సిమం ప్రజెంట్ అయితే మనం తెలంగాణలో చూసుకుంటే మాత్రం, సో తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఉందని దాని గురించి చూసుకుంటే, తెలంగాణలో అనేది కట్ ఆఫ్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే తెలిసిందే మనకు అందరికీ, తెలంగాణలో మ్యాక్సిమం 95 కంటే ఎబోనే ఉంది. సో 95 కూడా కొంచెం లక్ ఉన్న వాళ్ళకు మాత్రమే రావడం జరిగింది. సో మిగతా అంతా 95 కంటే ఎబోనే ఉంది, చూసుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు 95 కూడా, ఇది కూడా ఎస్టీ కేటగిరీకి, ఓకేనా. అది కూడా బీపీఎం రావడం జరిగింది ఆదిలాబాద్ డివిజన్లో. సో ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో 95 ఇక్కడ చూసుకోవచ్చు, 95 కంటే ఎక్కడ తక్కువ లేదు. 95 నుంచి 100 మధ్యలోనే ఉంది. సో తెలంగాణలో జాబ్ రావాలంటే 95 అంటే 10/10 కానీ 95% ఉండి మంచి ఏజ్ ఉంటే మాత్రమే వస్తుంది తెలంగాణలో. సో చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణలో టోటల్ పోస్ట్ వచ్చేసి 64 మాత్రమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ వచ్చేసరికి దీనిలో వచ్చేసి మ్యాక్సిమం 30 వరకే ఉంటాయి. సో సగం మంది రిజెక్ట్ అయిపోతారు, సగం మంది అనేది వాళ్ళు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యి వాళ్ళు ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా చాలామంది అప్లికేషన్ చేసేది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్, ఓకేనా. ఛత్తీస్గఢ్లో చూసుకుంటే మాత్రం, సో ఛత్తీస్గఢ్లో ఏమైనా కట్ ఆఫ్ తగ్గిన ఛాన్స్ ఉందంటే మ్యాక్సిమం అక్కడ కూడా తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ ఉందో అంతే ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ 95 అనేది రేర్గా కనిపిస్తుంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ 95 ఎక్కడ లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని ఎస్టీ కేటగిరీకే 97. తెలంగాణ కంటే టఫెస్ట్ కట్ ఆఫ్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసుకోవచ్చు మీరు కాంపిటీషన్ ఎంత ఉందో. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హైగా కట్ ఆఫ్ నడుస్తుందని ఏం చేస్తున్నారు, ఛత్తీస్గఢ్లో పెడుతున్నారు. సో ఛత్తీస్గఢ్లో ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది, ఓకేనా. సో కొంచెం మనం అప్లికేషన్ చేసేటప్పుడు అందరి లెక్క ఆలోచించడం కంటే కొంచెం స్పెషల్గా ఆలోచించాలి, ఓకేనా. ఎలా అంటే అందరి మైండ్ సెట్ లెక్కనే ఆలోచించకూడదు ఎప్పుడైనా, ఒక వెరైటీగా అంటే స్పెషల్ లెక్క ఆలోచించాలి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అంతే కట్ ఆఫ్ ఉంది ఇక్కడ, ఎక్కడ చూసినా కూడా చూసుకోవచ్చు మీరు. 95 అనేది ఇక్కడ లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మ్యాక్సిమం 98, 97 అలానే మొత్తం కనిపిస్తుంది. సో ఇంకోటి వచ్చేసి అందరూ అప్లికేషన్ చేసేది మధ్యప్రదేశ్లో చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ ఏమైనా తగ్గిందా లేదా అనే దాని గురించి. సో ఇక్కడ మ్యాక్సిమం 95 కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎస్టీ కేటగిరీకి 95 అనేది జాబ్ రావడం జరిగింది బాలాఘాట్ డివిజన్లో. సో ఇక్కడ 85కి పీడబ్ల్యూడీకి రావడం జరిగింది. ఎస్టీ కేటగిరీకి 95 ఉంది ఇక్కడ. సో మ్యాక్సిమం అంటే నార్మల్ ఈడబ్ల్యూఎస్ని వదిలేస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 95 ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ తగ్గలేదు. మేము జాయిన్ అయినప్పుడు అయితే 92 వాళ్ళకు కూడా వచ్చింది, బట్ ఇప్పుడైతే చాలా కాంపిటీషన్ హై అయిపోయింది. అందుకే 95 కంటే ఏబో ఉన్న వాళ్ళకే వస్తుంది. 95 కంటే ఏబో. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంటేనే మాత్రం మీకు 80లో 85 అలా వెళ్తుంది, ఓకేనా. సో మధ్యప్రదేశ్లో ఇది ఫ్రెండ్స్. సో మధ్యప్రదేశ్లో అనేది చాలా పోస్ట్ అనేది ఇంకా ఉన్నాయి. సో ఇందులో మ్యాక్సిమం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే చూపిస్తా చూడండి ఒక్క నిమిషం. సో టోటల్ వచ్చేసి 365 ఉంది. సో నెక్స్ట్ లిస్ట్లో ఎంత వస్తుందంటే మ్యాక్సిమం ఒక 250 కంటే ఏమైనా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో చూసుకోవచ్చును కట్ ఆఫ్ అనేది దాని గురించి. సో ఇంకోటి చూసుకుంటే జార్ఖండ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో జార్ఖండ్లో చూసుకుంటే మాత్రం, సో జార్ఖండ్లో అనేది కట్ ఆఫ్ తగ్గింది ఫ్రెండ్స్, ఓకేనా. ఎస్టీ కేటగిరీ కానీ ఏ కేటగిరీ అయినా కూడా జార్ఖండ్లో అనేది కట్ ఆఫ్ తగ్గింది. ఇక్కడ చూసుకోవచ్చు జార్ఖండ్ ఎస్టీ కేటగిరీ 92కి రావడం జరిగింది, ఓకేనా. సో ఇంకా పైకి స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీ 90, ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ 92, 92కి రావడం జరిగింది. అంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, కొన్ని డివిజన్లో తగ్గుతుంది, కొన్ని డివిజన్లో అయితే తగ్గలేదు ఫ్రెండ్స్. సో ఒక డివిజన్ చూపిస్తాను. సో ఇది హజారీబాగ్ అనే డివిజన్లో మాత్రం ఎస్టీ కేటగిరీ కానీ ఏ కేటగిరీ అసలు కట్ ఆఫ్ తగ్గలేదు ఫ్రెండ్స్. కట్ ఆఫ్ అనేది హైగానే నడుస్తుంది ఈ డివిజన్లో మాత్రం. మిగతా కొన్ని డివిజన్లో అనేది జార్ఖండ్లో తగ్గుతుంది. సో ఎందుకంటే అక్కడ చాలామందికి అక్కడ ఎందుకు కట్ ఆఫ్ పెరుగుతుందని కూడా అడగవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, సో ఈ హజారీబాగ్ అనే దాంట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఇక్కడ అప్లై చేశారు. సో దాని కారణంగా ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ, మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేశారు కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గడం లేదు. సో 95 వాళ్ళు కూడా వస్తుంది, బట్ వాళ్ళకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. 95 వస్తుంది, బట్ ఏజ్ ఎక్కువ ఉంది. ఒక నాకు తెలిసిన బ్రదర్కి 95 ఉండి కొంచెం 19 ఏజ్ ఉంటే తనకు రావడం లేదు. ఈ డివిజన్లో అప్లై చేశారు, సో తనకు రావడం లేదు. అందుకే నేను చెప్తున్నాను ఇది మెయిన్ కానీ, ఓకేనా.
సో ఇది ఫ్రెండ్స్ నాగాల్యాండ్ గురించి మీకు తెలిసిందే. సో చాలామంది అడగొచ్చు ఎందుకు బ్రదర్ ఇంత కట్ ఆఫ్ ఉంది అని దాని గురించి. సో ఎందుకంటే బ్రదర్ మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలోనే 95 వస్తుంది, బట్ ఛత్తీస్గఢ్లో 95 ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా జాబ్ రాలేదు ఫ్రెండ్స్. సో ఓకేనా, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు చాలామంది అంటే అందరూ ఒకే తీరుగా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. సో తెలంగాణలో కట్ ఆఫ్ ఉంది, సో బయట స్టేట్లో పెట్టుకుందామని అలా విధంగా ఆలోచిస్తున్నారు. సో మీరు కొంచెం స్పెషల్గా కొంచెం అందరి లెక్క కాకుండా కొంచెం స్పెషల్గా ఆలోచించండి. అప్పుడు మీకు కొంచెం మనకు జాబ్ రావాలంటే మంచి పర్సంటేజ్తో పాటు కూడా మంచి అదృష్టం లక్ ఉండాలి, కొంచెం టెక్నిక్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా, అప్లికేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా పెట్టాలి, అందుకే అప్పుడే మనకు జాబ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా రిజల్ట్ చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే ఇవన్నీ పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో ఓకేనా, సో మన ఛానల్ అనేది రెగ్యులర్గా అప్డేట్ రావలేకపోతున్నది, ఎందుకంటే సంథింగ్ రీజన్ వల్ల ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీడిఎస్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఒక వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్ 4th లిస్ట్ అనేది రావడం జరిగింది. సో జాబ్ వచ్చిన వాళ్ళకు కంగ్రాచులేషన్. ఎవరికైతే ఇంకా ఈ 4th లిస్ట్లో సెలక్షన్ కాలేదో వాళ్ళు 5th లిస్ట్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో న్యూ నోటిఫికేషన్ గురించి కానీ ట్రాన్స్ఫర్ లిస్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చెప్పాలనుకుంది. ఈ వీడియో ఇంతకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.